Hello everyone, my name is Dr. Murali Manohar Chirmamilla, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శొంఠిలో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు. శొంఠి శోధిస్తుంది అని సామెత. శొంఠిలో అద్భుతమైనటువంటి గుణధర్మాలు ఉన్నాయి. శొంఠిని ఆయుర్వేదంలో విశ్వ భేషజం అంటారు. అంటే విశ్వం అంటే మొత్తం ప్రపంచానికే ఇది మందు, అంటే యూనివర్సల్ మెడిసిన్. ఈ రోజువారీగా వాడుకునేటటువంటి ఏ ప్రత్యేకత లేనట్టుండేటటువంటి ఈ శొంఠిలో అన్ని ప్రత్యేకతలే. అందుకే దీన్ని మన వంటింటి ఔషధం కింద మనం చెప్పొచ్చు. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే ఒక డాక్టర్ని, ఒక ఫార్మసీని, వీటన్నిటిని ఇంట్లో ఉంచుకున్నట్టు. అంత అద్భుతమైంది ఈ శొంఠి. ఈ శొంఠికి సంబంధించి ఎలాంటి వ్యాధులలో దీన్ని ఔషధం కింద వాడచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఉన్నటువంటి కొంతమందికి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లలలో. ఇలాగ ఎక్యూట్ స్టమక్ ఏక్ ఉన్నప్పుడు, డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు, మందులు ఏవీ లేనప్పుడు ఈ శొంఠి మీకు సహాయపడుతుంది. ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకుందాం. ఉన్నట్టుండి వచ్చేటటువంటి ఈ కడుపు నొప్పిలో ఏం చేస్తారంటే, సాధారణంగా ఇది అరుగుదల లేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ శొంఠి పొడిని తీసుకోండి. దీనికి శొంఠి పొడి ఎంత తీసుకున్నారో, అంటే శొంఠి మీకు తెలుసు కదా, అల్లాన్ని ఎండబెట్టి శొంఠిని తయారు చేస్తారు సున్నం నీళ్ళలో నానబెట్టిన తర్వాత. ఇది మీరు తయారు చేసుకోవాల్సిన పని లేదు, ఇది మీకు తయారుగా దొరుకుతుంది పచారీ కొట్లల్లో, అలాగే ఆయుర్వేద మూలికల షాపుల్లో. ఈ శొంఠిని తెచ్చి చిన్న చిన్న ముక్కల కింద విరిచి ఆ తర్వాత వేయించి పొడి చేసుకోండి ఫ్రెష్గా. శొంఠి పొడిని ఎంత తీసుకున్నారో పంచదారని కూడా అంతే తీసుకోండి, రెండింటిని కలపండి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మీకు మిశ్రమం తయారవుతుంది. ఒక 2 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకొని ఒక అరకప్పు వేడి నీళ్ళ కలపండి. గ్లూకోజ్ పౌడర్ని నీళ్ళలో ఎలా కలుపుతారో అలా కలపాలి, తాగేయండి. దీంతో వెంటనే అరుగుదల లేకపోవటం వల్ల, లేకపోతే ఇండైజెషన్ వల్ల వచ్చినటువంటి కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. ఒకవేళ పిల్లల్లో అనుకోండి, ఆ పిల్లల వయసును బట్టి దీన్ని సగం డోసుకి తగ్గించి వాడచ్చు. ఇక అరుగుదల తగ్గటం, అజీర్ణం మరొక సమస్య, ఎంతోమందిని ఇది బాధిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ అరుగుదల తగ్గిన సందర్భంలో కూడా శొంఠి ఉపయోగపడుతుంది. ఏం చేస్తారంటే, ఘీ తీసుకోండి, అంటే నెయ్యి. ఇప్పుడు దీనికి అంటే కొద్దిగా ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకొని దీనికి కొద్దిగా శొంఠి పొడిని కలపండి. అలాగే నిమ్మకాయని కోసి ఆ నిమ్మరసాన్ని కూడా ఈ మిశ్రమానికి పిండండి. అంటే నెయ్యి, శొంఠి పొడి, నిమ్మరసం ఒక మిశ్రమంలాగా అన్నింటినీ కలిపేయండి. ఇప్పుడు మీకు పేస్ట్లా తయారవుతుంది. అంటే నాలుక మీద ఈ చేతిలో వేసుకొని నాలుకతో నాకగలిగేటట్టు తయారవుతుంది. దీన్ని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా చప్పరిచ్చి మింగండి. పిల్లలకైతే సగం మోతాదు ఇవ్వండి. ఇలాగ అవసరాన్ని బట్టి 3 పూట్ల ఇస్తూ ఉంటే ఈ ఇండైజెషన్, అరుగుదల తగ్గటం, అజీర్ణం సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య ఆంత్రక్రిమి, ఇంటెస్టైనల్ వర్మ్స్. ఈ నులిపురుగులు లేదా బద్దె పురుగులు, రౌండ్ వర్మ్స్ ఇలాంటివి చిన్న సమస్య కాదు. ఎందుకంటే దీనివల్ల అనేక ఇక్కట్లు వస్తాయి, అంటే దురదలు వస్తాయి. ఒక్కొక్కసారి వీటి తాలూకు అంశ రక్తంలోకి చేరి అక్కడి నుంచి మెదడుకి చేరి అక్కడ గడ్డగట్టి ఫిట్స్ని కూడా కలిగించే రిస్క్ ఉంటుంది. ఇలాంటి ఆంత్రక్రిముల్లో, ఇంటెస్టైనల్ వర్మ్స్లో శొంఠి బాగా పనిచేస్తుంది. శొంఠిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఇప్పుడు దీనిని నిజానికి లోపలికి తీసుకోవటం కంటే, ఆంత్రక్రిములు కదా, పెద్ద పెరుగు కదా, అందుకని ఎనీమియాలాగా ఇవ్వాలి. ఇలాగ వైద్య పర్యవేక్షణలో దీన్ని ఎనీమియాలాగా ఇస్తే ఆంత్రక్రిములు నశిస్తాయి. ఇక మరొక ముఖ్యమైన సమస్య, ముఖ్యంగా ఇలాగ బాగా ఎండలు మండుతున్న రోజులలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అతిసరణం, అంటే నీళ్ళ విరేచనాలు, అలాగే జిగట విరేచనాలు. ఈ రెండిట్లో కూడా శొంఠి ఉపయోగపడుతుంది. ఈ శొంఠిని మీరు ఔషధం కింద వాడితే ఈ నీళ్ళ విరేచనాలు, అలాగే జిగట విరేచనాలు, ఇవి 2 తగ్గుతాయి. దీన్ని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఇలా 3 పూట్ల వాడాలి. అయితే దీన్ని తగినంత నీళ్ళకి కలిపి వాడాలి. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి కలిపి వాడితే అప్పుడు మామూలుగా ఈ విరేచనాలలో ఏం జరుగుతుంది, నిర్జలీయత వస్తుంది కదా, డీహైడ్రేషను. ఆ డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవటమే కాదు, దీనికి మరొక సౌలభ్యం ఉంది. చూడండి, మీరు ఏదన్నా మీ బియాసిస్ ఇలాంటి వాటికి మందులు వేసుకుంటే మీకు ఆకలి తగ్గిపోతుంది, అలాగే నోరంతా మెటాలిక్ టేస్ట్ వస్తుంది. కానీ ఇది అలా కాదు. దీంతో ఉపయోగం ఏమిటి అంటే ఆకలి కూడా పెరుగుతుంది. అంటే ఈ జిగట విరేచనాలు, నీళ్ల విరేచనాలు ఆగటమే కాకుండా ఆకలి పెరుగుతుంది. అది దీంట్లో గొప్పతనం.
ఇక మరొక ముఖ్యమైన సమస్య, కొంతమంది వేగ్గా చాలా రకాల ఈ లక్షణాన్ని అనుభవిస్తూ ఉంటారు, సొమాటిక్ సిమ్టమ్స్ అంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా మీకు రకరకాల సమస్యలు ఉండి ఏది ప్రాధాన్యం, ఏది ప్రత్యేకంగా బాధిస్తుంది అనేది తెలియక అన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే శొంఠి మీరు వాడుకోవచ్చు. శొంఠి పొడిని 1 గ్రాము మోతాదుగా 2 నుంచి 3 సార్లు రోజుకి కాస్త వేడి నీళ్ళ కలిపి తాగాలి. దీంతో అనేక సమస్యలు తగ్గుతాయి. ఫైబ్రోమయాల్జియా అంటారు, అంటే ఒళ్ళంతా కూడా నొప్పులు, అలాగే దద్దులు రావటం, ఇంకా జలుబు చేస్తూ ఉండటం, దగ్గు ఇబ్బంది పెడుతూ ఉండటం, ఉబ్బసం, ఆకలి తగ్గిపోవటం, పొట్టంతా ఉబ్బరిచ్చినట్టుగా ఉండటం, అరుగుదల తగ్గటం, ఆంత్రక్రిములు, నులుపురుగులు, లేకపోతే శరీరంలో వాపులాగా తయారవటం, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కముకు దెబ్బలాగా బాగా బాధిస్తూ ఉండటం, ఇలాంటి అన్ని సందర్భాలలో కూడా ఈ శొంఠి పొడిని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా 1/2 కప్పు వేడి నీళ్ళకి కలిపి గ్లూకోజ్ కలిపి ఎట్ట తాగుతారో అలా తాగేయాలి. దీంతో ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. పైగా దీనికి మరొక ఉపయోగం ఉంది, ఇది అరుగుదలను పెంచుతుంది. దీంతో ఈ అరుగుదల పెరిగి ఆకలి పెరుగుతుంది కాబట్టి ఒక సామెత ఉంది, ఆకలి అన్ని రోగాల్ని పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. కాబట్టి ఇది అన్ని రోగాల్ని తగ్గిస్తుంది, అది దీంట్లో ప్రత్యేకత. ఇక కొంతమందికి శరీరంలో వేడి ఉంటూ ఉంటుంది, ఈ వేడిలో కూడా శొంఠి ఉపయోగపడుతుంది. అనుమానం వస్తూ ఉంటుంది కొంతమందికి, అదేమిటి శొంఠి అంటే ఇది హీటింగ్ హెర్బ్ కదా, అంటే ఇది అసలే వేడి చేసేది కదా, మళ్ళీ వేడిని ఎలా తగ్గిస్తుందని. ఉష్ణేన హంతి అనే సిద్ధాంతం. ఈ శొంఠి పొడిని దీన్ని తీసుకుంటే వ్యాసో డైలటేషన్ జరుగుతుంది, అంటే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది, దాని నుంచి ప్రవహించేటువంటి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఇలా వ్యాసో డైలటేషన్ జరగటం వల్ల చెమట పడుతుంది. చెమట పడితే ఏం జరుగుతుంది మీకు తెలిసిందే కదా, చెమట ఆరిపోతూ చల్లదనాన్ని అక్కడ తయారు చేస్తుంది, అంటే శరీరం అంతా కూడా చల్లగా తయారవుతుంది చెమట ఆరిపోవటం వల్ల. దీంతో శరీరం చల్లబడుతుంది. కాబట్టి ఈ శొంఠి పొడిని కానీ లేకపోతే అల్లం జ్యూస్ని కానీ కాస్త పంచదార కలుపుకొని తీసుకుంటూ ఉంటే, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో ఈ వేడి తగ్గుతుంది. అందుకే మామూలుగా చెరుకు రసంలో కానీ ఇలాంటి వాటిలలో ఈ అల్లాన్ని కూడా కలుపుతూ ఉంటారు. అల్లాన్ని కలపడంలో ఉద్దేశం ఏమిటి అంటే చెమట వల్ల శరీరం చల్లబడాలని, అలాగే అరుగుదల పెరగాలని. ఇక మరొక ముఖ్యమైన ఉపయోగం ఈ శొంఠితో ఉంది. శొంఠి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో ఉన్నటువంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్ రావడానికి సన్నద్ధంగా మన పరిసరాలు ఉండవు. దీంతో నీళ్ళన్నీ కలుషితం అవుతాయి, చెడు వానలు కురుస్తాయి. దాంతో అనేక రకాల ఇన్ఫెక్చువస్ డిసీజెస్ వస్తాయి. ఇలాంటి సందర్భాలలో ఈ శొంఠి పొడి ఉపయోగపడుతుంది. ఈ శొంఠిని ఇది అనేక రకాల సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి సాధారణంగా ఈ సూక్ష్మజీవులు అనేవి తాగునీటిని కలుషితం చేయడం ద్వారా శరీరం లోపలికి ప్రవేశిస్తాయి. అందుకని మీరు తాగే నీళ్ళకి ఈ శొంఠిని కలిపి ఆ నీళ్ళని మరిగించి 10 నిమిషాల పాటు మరగాలి తెరిలేటట్టు. ఆ తర్వాత వాటిని మీరు డ్రింకింగ్ వాటర్ లాగా, మీరు తాగే నీళ్ళలాగా వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి చెడు వానలు పడే రోజులలో ఈ డిసెంట్రీ అంటే జగట విరేచనాలు, కలరా, జాండిస్సు ఇలాంటి అనేక వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఇలాగా శొంఠి పొడిని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్లు తాగుతూ ఉండండి, మంచినీళ్ళ బదులుగా ఎక్సలెంట్ ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక సమస్య గొంతు నొప్పి, సోర్ థ్రోట్. ఈ గొంతు నొప్పి కూడా ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో ఎక్కువ బాధిస్తుంటుంది. ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉండవు, ఈ నీళ్లు కలుషితం అవుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో కుంటల్లోంచి వీటిలోంచి వస్తూ ఉంటాయి, ఇవి కలుషితం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో కానీ, లేకపోతే ఏదన్నా పాటలు పాడాల్సిన సందర్భాల్లో కానీ, లేకపోతే సినిమా వాళ్ళకి కానీ, లేకపోతే టీవీ యాంకర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి గొంతు ముఖ్యం. కానీ ఈ గొంతు బొంగురు పోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో 1 గ్రాము శొంఠి పొడిని కొద్దిగా తేనె కలిపి తగినంత, లేకపోతే పంచదార కలిపి నోట్లో వేసుకొని చప్పరిస్తూ నీళ్లు తాగాలి. దీంతో ఈ గొంతు నొప్పి, గొంతు మంట ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య జ్వరం. జ్వరం అనేది పిలిస్తే పలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరం మొదట్లోనే దీన్ని అడ్డుకుంటే ఆ ఇక్కట్లు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే నీళ్ళని ఈ శొంఠి పొడి కలపాలి నీళ్ళకి. అలాగే ధనియాలు మెత్తగా బరగ్గా దంచి ఈ నీళ్ళకి కలపాలి. ఇప్పుడు ఇలాగ ధనియాలు శొంఠి పొడి కలిపినటువంటి ఈ నీళ్ళని, అంటే ధనియాల పొడి శొంఠి పొడి కలిపినటువంటి ఈ నీళ్ళని కొద్దిగా సిప్ చేస్తూ ఉండాలి, చప్పరిస్తూ మింగుతూ ఉండాలి. దీంతో ఈ జ్వరం ప్రారంభంలోనే ఇది చేస్తే జ్వరం తగ్గుతుంది, శారీరక ఉష్ణోగ్రత దిగుతుంది. ఇక
మరొక ముఖ్యమైనటువంటి సమస్య తలనొప్పి. తలనొప్పిలో కూడా ఈ సొంటి పనిచేస్తుంది. ముఖ్యంగా జలుబు వల్ల లేకపోతే ఇతరతర కారణాల వల్ల తలనొప్పి వస్తే సొంటి పొడిని మీరు స్థానికంగా ప్రయోగిస్తే అక్కడ వేడి పుట్టి అప్పుడు ఈ తలనొప్పి తగ్గుతుంది. సొంటి పొడిని ఎలా ప్రయోగించాలి? కాస్త సొంటి పొడి తీసుకొని నీళ్ళు కలపండి, పేస్ట్లా చేయండి, గంధం పూసుకున్నట్టుగా పూసుకోండి. దీంతో అక్కడ స్థానికంగా రక్త ప్రసరణలో మార్పు వచ్చేసేసి తలనొప్పి తగ్గుతుంది. అలాగే దీన్ని నస్యకర్మగా కూడా వాడచ్చు, అంటే నేజల్ మెడిసిన్గా వాడచ్చు. ఏం చేస్తారంటే సొంటి పొడిని నస్యంలాగా పీల్చాలి, లేకపోతే నీళ్ళకి కలిపి డ్రాప్స్లా వేసుకోవాలి. దీంతో తుమ్ములు వస్తాయి. తుమ్ములు రావటం వల్ల ఆ కఫం అంతా బయటకు వచ్చేసేసి తలనొప్పి తగ్గుతుంది. ఇక ఈ సొంటి అనేది తీవ్రస్థాయి సమస్యల్లో కూడా పనిచేస్తుంది. ఫిట్స్ ఇలాంటి వాటిలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫిట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్కాన్షియస్ అవుతారు, అంటే స్పృహ కోల్పోతారు. ఆ స్పృహని తెప్పించడం అవసరం. మీకు ఏది అందుబాటులో లేనప్పుడు ఈ సొంటి ఉపయోగపడుతుంది. సొంటిని ఆ ముక్కు దగ్గర పెట్టి ఒక చిన్న పేపర్ తీసుకొని దాన్ని పొట్లం చుట్టినట్టుగా చుట్టి దాంట్లో సొంటి పొడి వేసి ఊదాలి. దీంతో ఆ ఘాటుకి ఆ స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి స్పృహలోకి వస్తాడు. ఇక సొంటి ఈ బలహీనతలో కూడా పనిచేస్తుంది, అంటే ఇది ఒక రిజువినేటర్లా పనిచేస్తుంది. సొంటి శోధిస్తుందని సామెత. అనేక రకాల సమస్యల్ని తగ్గించడం ద్వారా ఇది ఒక మంచి టానిక్గా పనిచేస్తుంది. కాకపోతే దీన్ని దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది కాబట్టి మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సొంటి ఈ అధిక బరువు, స్థూలకాయం, ఓవర్ వెయిట్, ఒబేసిటీలో కూడా పనిచేస్తుంది. సొంటిని అధిక బరువు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఏం చేస్తారంటే 2 గ్రాముల సొంటి పొడిని భోజనం తర్వాత దీన్ని తీసుకుంటూ ఉండాలి నీళ్ళకి కలిపి. దీంతో క్రమంగా మీరు బరువు తగ్గుతారు. ఇదంతా సొంటికి సంబంధించినటువంటి గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఈ సొంటి ఉగ్ర పదార్థం కాబట్టి ఒకవేళ మీకు నోటిపోత ఉన్నా లేకపోతే హైపర్ ఎసిడిటీలు ఇలాంటివి ఉన్నా అప్పుడు మాత్రం ఈ సొంటి వాడకం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సలహాతో మాత్రమే వాడాలి. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ సమయంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య గురించి కానీ ఒక విషయం గురించి కానీ మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఉంది కదా, దీని తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని విలువైన విషయాలు మీ సర్కిల్స్కి కూడా ఉపయోగపడతాయి. అలాగే మరొక విషయం, ఈ వీడియోలు చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ నా అడ్రస్ గురించి, నన్ను కలవటం గురించి అడుగుతున్నారు. నేను కూకట్పల్లిలో ఉంటాను. మా సెంటర్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది కూకట్పల్లి మియాపూర్ మధ్యలో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి, మెట్రో ట్రైన్ పిల్లర్స్. మెట్రో ట్రైన్ పిల్లర్స్కి నెంబర్స్ ఉంటాయి. ఈ పిల్లర్ నెంబర్ 29, అంటే మెట్రో ట్రైన్ పిల్లర్ MYP 29 అంటారు. MYP అనేది మియాపూర్ కోడ్. కాబట్టి MYP 29 ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది. రామ్మూర్తి నగర్ CBCID కాలనీ అని ఆ ఆర్చ్ మీద రాసి ఉంటుంది. మీరు ఆర్చ్లోకి ప్రవేశించడంతోనే ఎదురుగా మా రక్ష ఆయుర్వేదాలయ కనిపిస్తుంది. నేను అక్కడ ఉంటాను. పర్సనల్గా నన్ను కలవాలనుకునే వాళ్ళు మీ మొత్తం మెడికల్ రికార్డ్ తీసుకొని ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను వచ్చి కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.